హలో ఫ్రెండ్స్, ఇవాళ భోజనం అన్నము, నెయ్యి, ముద్దపప్పు, మైసూర్ పప్పు, పచ్చి పులుసు, వేడివేడి అన్నం, ముద్దపప్పు వేసుకొని దాంట్లో కమ్మని నెయ్యి వేసుకొని చక్కగా ముద్దపప్పు నెయ్యి అన్నం కలుపుకున్న తర్వాత పచ్చి పులుసు వేసుకొని తింటే బాగుంటుంది. ముద్దపప్పు, పచ్చి పులుసు, నెయ్యి బాగుంటుంది. చిన్నప్పుడు మేము తినేవాళ్ళం. ఇవాళ భోజనం ముద్దపప్పు, పచ్చి పులుసు. వినాయకుడి దగ్గర కమ్మని నెయ్యి అయ్యా, కడు ముద్దపప్పు అయ్యా అంటాం వినాయక చవితికి. కమ్మని నెయ్యి, కడు ముద్దపప్పు రుచిగా ఉంటుంది. వినాయకుడికి ఇష్టం అన్న మనకు కూడా చాలా రుచిగా ఉంటుంది. మనకే ఇష్టం. పచ్చి పులుసు అన్నం ఎంత రుచిగా ఉందో.